సేమ్ బిల్డింగ్ సేమ్ బుద్ధిస్ట్ ఇట్లయితే మాంగ్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు. సో అట్లా కాకుండా ఉపాసికాస్ కూడా కొందరు ఉంటారు. సో ఉపాసికాస్ అంటే మనం ఉపాసిక బోధిశ్రీ చూస్తాం. సో వీళ్ళు ఎవరంటే వీళ్ళకి జస్ట్ మామూలు పెళ్ళిళ్ళు అయితే సేమ్ సంసార జీవితం ఉంటుంది వాళ్ళకి, అయినా కూడా దే విల్ ప్రే టు బుద్ధ, దే విల్ ఫాలో బుద్ధ దేవి. సో వాళ్ళని ఉపాసికాస్ అంటారు. అండ్ బోధిసత్వాస్ వైఫ్ని తారాస్ అంటారు, తారలు అంటారు. సో వీళ్ళకి మంత్రాలు వస్తాయి అని ఒక టాక్. సో బోధిసత్వాస్ వైఫ్ని తారలు. సో దీస్ వర్ ద ఉమెన్ హూ ప్లేడ్ ఎ ప్రామినెంట్ రోల్. సో ఉపాసికాస్, సో ఇన్ జనరల్ ఉపాసికాస్, ఇన్ జనరల్ తారాస్, బిక్కునిస్ అండ్ గౌతమి అనే టైప్ ఫస్ట్ జాయిన్ అయింది. ఆయన ఆనంద్ అనేటువంటి మీడియేట్ చేసింది. ఆర్కిటెక్చర్, సో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ సంబంధించి ఫస్ట్ పర్మనెంట్ షెల్టర్. సో వీళ్ళు తిరుగుతుండగా ఆర్మ్స్ ఎక్కడ పడుకోవాలి. సో వీటన్నిటికీ మొనస్టరీస్ కట్టుకున్నారు. సో విహారస్ అంటే వేర్ దే స్టే. సో వాళ్ళు ఉండేది విహారస్లో, వాళ్ళు పూజ చేసేది, వాళ్ళు ప్రేయర్ చేసేది మాత్రం చిన్న చిన్న స్ట్రెయిన్స్ లాగా. సపోజ్ మనం ఇప్పుడు ఎట్లా చెట్లను పుట్లను పూజిస్తాం, సో వాళ్ళు కూడా చిన్న చెట్ల దగ్గర చిన్న స్ట్రెయిన్స్ చేసుకొని చైత్యాస్ అంటే ప్రేయర్ హాల్స్ కట్టుకున్నారు. ఓకే, సో ఇది కాకుండా మనకి వీల్స్, స్తూపాస్, పిల్లర్స్. ఎప్పుడైతే బుద్ధ చచ్చిపోయిన 200 yearsకి లుంబిని అంటే బుద్ధుని బర్త్ ప్లేస్లో అశోక ఒక పిల్లర్ ఎరెక్ట్ చేస్తారు. సో అట్లా ఈ పిల్లర్ సంస్కృతి కూడా మనకు వచ్చింది. సో స్తూపాస్ మనం ఇంతకుముందు చెప్పినట్టు స్టూపాస్ 3 types ఉంటాయి. ఒకటి ధాతు ధర్మ స్తూపస్. ధాతు ధర్మ అంటే ఆయన యాక్చువల్ అస్థికల మీద, ఆయన యాక్చువల్ వాడిన వాటి మీద కడతారు. సో వాటిని ధాతు ధర్మ స్తూపాలు అంటారు. నెక్స్ట్ పరిభోజిక స్తూపాలు అంటే ఆయన బుక్స్ మీద వాటి మీద కడతారు. సో మనకి ఈమె పేరు ఉంటుంది శాంతశ్రీ కూడా కొన్ని పరిభోజిక స్తూపాలు కట్టింది. ఆయన రిలిక్స్ మీద కొన్ని కట్టింది, ఆయన కింద వేసి కడతారు. నెక్స్ట్ ఉద్దేశిక స్తూపాలు అంటే మామూలు స్తూపాలు. సో విచ్ కంటెంట్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఈ స్తూపాలు అనేవి బుద్ధిస్ట్తో స్టార్ట్ అయినాయి అంటే కాదు. సో స్తూపాలు బుద్ధిస్ట్ ముందే ఉన్నాయి, కానీ అరే ఈ స్తూపంకి ఇంత వాల్యూ ఇవ్వచ్చు అని స్తూపం అంటే బుద్ధిజం అనేంత స్థాయికి వచ్చిన తర్వాత. ఓకే, అండ్ అశోకవదన అనే బుక్లో సో ఏముంటుందంటే అశోక హిమ్సెల్ఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ఏదైతే బుద్ధునికి సంబంధించిన రిలిక్స్ ఉంటాయో, సో అంటే బుద్ధునికి సంబంధించిన బాడీ పార్ట్స్ చచ్చిపోయిన తర్వాత ఏవైతే ఆయన అస్థికలు ఉంటాయో అవి అశోకుడు డిస్ట్రిబ్యూట్ చేసిందంట మన దేశం మొత్తం. సో స్తూపాస్ కన్స్ట్రక్ట్ చేయండి అని. సో ఇది అశోక వదన అనే బుక్లో ఉంటుంది. సో డిఫరెంట్ భరూత్ స్తూప ఇది బుద్ధిజంకి సంబంధించింది. సంచి స్తూప మనకు తెలుసు బుద్ధిజంకి సంబంధించిన. సారనాథ్ కూడా. యాక్చువల్ స్తూప ఇట్లుంటుంది ఒక సెమీ కండక్టర్. సో దిస్ ఇస్ స్తూపం, ఇది సంచి స్తూపం. సో మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఈస్టర్న్ గేట్వే అని వస్తుంది. ఇప్పుడు హిస్టరీలో ఎందుకు ఈస్టర్న్ గేట్వే అని వస్తుంది? ఈస్టర్న్ గేట్వే ఇస్ ద ఎంట్రన్స్. సో ఇది ఏదైతే ఎగ్ షేప్లో ఉందో, సెమీ సర్కులర్ షేప్లో ఉందో దాన్ని అండా అంటారు. సో ఎగ్ షేప్లో ఉంటుంది అంటే ఇది అండంలాగా. అండ్ ఇక్కడ ఏదైతే ఇది ఉంటుందో దీన్ని హర్మిక అంటారు. సో ఈ హర్మిక మీద ఒక ఛత్రి లాగా ఉంటుంది. సో దాన్ని ఛత్రి అంటారు జనరల్గా. దాన్ని ఒక అంబ్రెల్లా లాగా ఉంటుంది. ఇది మనకు తెలుసు, తోరణాలు ఇవి తెలుసు. అండ్ ఈ బాల్కనీని మేది అంటారు, అదంతా ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో అండా, ఇది హర్మిక, అండ్ కొన్నిసార్లు దీన్ని యష్తి అంటారు. ఈ జనరల్గా ఇది ఎట్లా వస్తుంది అంటే ఇట్లా ఛత్రి లాగా వస్తుంది మనకి. ఇక్కడ సిమ్ములు అమ్ముతారు కదా, సిమ్ములు షాపులు పెట్టుకొని. సో దీన్ని యష్తి అంటారు అండ్ దీన్ని ఛత్రి అంటారు. ఛత్రి అంటే అంబ్రెల్లా. సో ఇది స్తూప. అండ్ ఈస్టర్న్ గేట్వే నుంచి ఎంట్రీ ఉంటుంది. అండ్ క్లాక్ వైజ్గా అంటే మనకి రైట్ సైడ్ ఇట్లా తిరుగుతారు. మనకి రైట్ సైడ్ స్తూపం వచ్చేలాగా తిరుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ అమరావతి స్తూపం. సో అమరావతి స్తూపంని కాలిన్ మెకన్జీ అనేటైనా గ్యాదర్ చేస్తుండే. సో డిఫరెంట్ మెంబర్స్ చూసిండ్రు, కానీ ఈయన అన్ని గ్యాదర్ చేసిండు ఒక దగ్గర. అప్పటికే దాని మొత్తం మనకి ఈ అమరావతి దీనికంటే సంచి కంటే ముందే అమరావతి దొరుకుతుంది. అండ్ ఎలియోట్ అనేటైనా ఏం చేసిండు? సో ఇవన్నీ తీసుకొని దాచిపెట్టుకున్నాడు. అలా ఫ్రాన్స్లోనే ఇక్కడ దాచిపెట్టుకుంటాడు. సో వాటిని ఎలియట్ మార్బుల్స్ అని పేరు పెట్టుకున్నాడు. కానీ దానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. దాట్ వాస్ ద అమరావతి స్తూప. ఆయనని కొంచెం తీసుకుపోయి ఆయనని ఎలియట్ మార్బుల్స్ అని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు. సో అమరావతి మొత్తం శిథిలావస్థ అంటే మొత్తం కంప్లీట్ ఇంకా ఖరాబ్ అయిన స్టేట్లో దొరికింది. సంచి మాత్రం అట్లా దొరికింది. సంచి కంప్లీట్ మంచి స్టేట్లో దొరికింది. దానికి సుల్తాన్ ఒక ఉంటుంది, బేగం. ఆ బేగం ఆమె ఒక హెల్ప్ చేస్తుంది, మధ్యప్రదేశ్కి చెందిన. సో సంచిలో 1880లో డిస్కవర్ చేసింది దీన్ని. వెరీ గుడ్ కండిషన్. త్రీ గేట్వేస్ అట్లనే ఉండే ఇది కండిషన్ చూసినప్పుడు. ఓకే, అండ్ బుద్ధాకి సంబంధం లేని శాలబంజికాస్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు హిందూ గాడ్స్, హిందూ మైథలాజికల్ గాడ్స్. సో వాళ్ళు ఉండే ఆ హ్యాంగింగ్ అమ్మాయిలు శాలబంజికాస్ కూడా సంచి స్తూపంలో ఉంటుంది. ఓకే,
అండ్ విసి అజంతాస్ కూడా బుద్ధకి సంబంధించిన ఆర్టే. అక్కడ అమ్మాయిల పెయింటింగ్స్ ఉంటాయి అండ్ వాళ్ళని మాయావర్ గజలక్ష్మి అంటారు. వీళ్ళు కూడా మళ్ళీ హిందూయిజమ్సే. చెప్పిన కదా వీళ్ళంతా ఇదంతా మహాయాన కల్చర్ ఇదంతా, ఈ బొమ్మలు గీయడం ఇదంతా. అండ్ బరాబర్ కేవ్స్. అండ్ ఈ నార్త్ వెస్ట్లో అంటే ఎక్కడైతే ఈ గ్రీక్స్ వచ్చినారో ఇక్కడ మాత్రం మనకి ఎక్కువ విసి ద గ్రీక్ మోడల్స్ ఆఫ్ బుద్ధ. సో గ్రీక్ మోడల్స్, బుద్ధకు సంబంధించి గ్రీక్ మోడల్స్ విసి తక్షశిల అంటే నార్త్ వెస్ట్ ప్రాంతంలో, ఇట్ పెషావర్, వేరే ఎక్కడైతే గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో అక్కడ విసి ద గ్రీక్ మోడల్స్. ఓకే. అండ్ అజీవికా సెక్ట్ అనేది ఒకటి ఉండేది. సో అజీవికా సెక్ట్ అంటే మన ఇంతకుముందు చదివినాం కదా, నియతి పాటిస్తారు వాళ్ళు. ముల్లా అనేటైనా స్టార్ట్ చేసిండు, ఘోషస్తి ముల్లా అని ఆయన పేరు అది ఉంటుంది. సో వాళ్ళకి అశోకుడు ఆర్టిఫిషియల్ కేవ్స్ అనేవి ఇచ్చిండు. సో కేవ్స్ని తవ్వించిండు. సో అట్లా ఆర్టిఫిషియల్ కేవ్స్ కూడా ది ప్లేడ్ ప్రామినెంట్ రోల్. సో హెచ్ కోల్ ఏం కమెంట్ చేసిందంటే, సో సూసైడల్ ఇఫ్ కంట్రీస్ రూటెడ్ ఆఫ్ యాన్షియంట్ ఆర్ట్. సో ఇప్పుడు ఎవరైతే ఎలియట్ అనేటోడు ఉన్నాడో ఇట్లా మార్బుల్స్ అవి దొంగతనం చేస్తున్నాడు కదా. సో ఒక కంట్రీని నువ్వు దాని యాన్షియంట్ ఆర్ట్ని నువ్వు తీసుకుంటున్నావు అంటుంటే ఇట్స్ లైక్ సూసైడ్ చేసుకున్నట్టే అని. సో బుద్ధ లాస్ట్ వర్డ్స్ ఆఫ్ బుద్ధ. సో ఎగ్జాంపుల్ ఇట్లా ఇవ్వచ్చు. సో బీ ల్యాంప్స్ ఆన్ టు యువర్ సెల్ఫ్. సో ఓన్ లిబరేషన్, మీరు తొందరగా ఎవరికా లిబరేట్ అంటే మీ ల్యాంప్స్ మీరే అని. ఈ వర్డ్స్ ఎవరికి సంబంధించింది? సో గాంధీయా లేకపోతే సో జైనిజమా, బుద్ధ అని అట్లా అడుగుతారు. సో ఈ బీ ల్యాంప్స్ అనేవి లాస్ట్ వర్డ్స్ ఆఫ్ బుద్ధ. ఓకే. సో ఇంకా డిఫరెంట్ సెక్ట్స్ ఏముండే అంటే, సో తిస్సా అన్నట్టయినా అశోకస్కి ఏదైతే ధర్మకి స్టార్ క్యాంపెయినర్ అన్నమాట. సో మన ఇప్పుడు ఎవరు మన సాయిధరం తేజ్ వీళ్ళు ఎట్లా వచ్చిందో అట్లా ఈ అశోకస్ ధర్మకి తిస్సా అన్నట్టయినా స్టార్ క్యాంపెయినర్. సో బుక్స్ ద్వారా అశ్వఘోష అనేటైనా బుద్ధ చరిత్ర, సరిపుత్ర అనే బుక్స్ ద్వారా, అండ్ బుద్ధ ఘోష అనేటైనా విశుద్ధ మార్గ. ఇవి వేరే దగ్గర వస్తాయి మన కల్చర్లో, వాళ్ళ దగ్గర బుక్స్ వస్తాయి. అండ్ ఇంకా సపరేట్ సెక్ట్స్ ఇంకేమైనా ఉన్నాయంటే, సో ఇది జైనిజం సంబంధించిన అనువ్రతం, పిల్లబచ్చాలు చూసినాం మనం. వీళ్ళకి ఏం రోల్స్ ఉంటాయి బచ్చాస్. సో గోసలాస్ సంబంధించిన అజీవికా సెక్ట్, వీళ్ళకి కూడా మనం ఆల్రెడీ చూసినాం. నియతి, వీళ్ళ డ్యూటీ నియతి అనే దాని మీద వీళ్ళు ఉంటారు. అండ్ ఇంకొక చర్వికిజం అని ఒకటి ఉంటుంది. సో ఇది స్టార్ట్ చేసింది కంబలి. సో కంబలి అంటే చర్వికిజం, ఇది కూడా చూసినాం మనం. సో చెర్వాక సెక్ట్ దేనికి సంబంధించిన నాస్తికులు వీళ్ళు. సో ఇట్లా డిఫరెంట్ సెక్ట్స్, ఈ రిలీజియన్స్ అనేవి మనకి ఈ టైంలో ఉండేవి. సో దీస్ ఆర్ ద రిలీజియన్స్ అండ్ దిస్ ఇస్ ద ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ బుద్ధ. అండ్ ఆయన ఎక్కువ వచ్చిండు. ఇదంతా ఆయన లైఫ్ సంబంధించిన స్టోరీ.